Daily. Taste the Daily. బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్. గత కొన్ని రోజుల కిందట వాయిదా పడిన అఖండ 2 తాండవం సినిమాకు లైన్ క్లియర్ అయింది. డిసెంబర్ 12న అఖండ 2 థియేటర్లో విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 11న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోలు పడుతున్నాయి. ఈ వార్త ఒకవైపు అభిమానుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. కానీ మరోవైపు ఒక డైరెక్టర్ మాత్రం ఎమోషనల్ అయ్యాడు. నేనే దురదృష్టవంతుడిని అంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఎక్స్ లో పోస్ట్ చేశాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు, కలర్ ఫోటో మూవీతో టాలీవుడ్ లో క్రేజ్ దక్కించుకున్న డైరెక్టర్ సందీప్ రాజ్. ప్రస్తుతం మొగ్లీ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించడానికి సందీప్ సిద్ధమయ్యాడు. ఈ చిత్రంలో యాంకర్ సుమా కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా నటించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా డిసెంబర్ 12న థియేటర్లో విడుదలకు అన్ని విధాలుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంతలో గత కొద్ది రోజుల కిందట వాయిదా పడిన అఖండ 2కి తాజాగా లైన్ క్లియర్ కావడంతో మొగ్లీ విడుదల ప్రకటించిన తేదీ డిసెంబర్ 12 రోజునే విడుదలవ్వడంతో సందీప్ ఎమోషనల్ అయ్యాడు. తన సినిమాను పోస్ట్ పోన్ చేస్తున్నాడు. బహుశా కలర్ ఫోటో, మొగ్లీ వంటి సినిమాలు నాకు బదులుగా మరొక దర్శకుడు తీయాల్సింది. ఈ సినిమాలు వృత్తిపై ఎంతో మక్కువ గల సినిమాలు. సినిమా కోసం ఏదైనా చేయగల కొంతమంది ఉత్సాహవంతులు నిర్మించారు. 2 చిత్రాల మధ్య కొన్ని కామన్ విషయాలు ఉన్నాయి. ఒకటి, అంతా బాగానే జరుగుతుంది అనుకున్న సమయంలో వాటి విడుదలకు వచ్చేసరికి దురదృష్టం ఎదురైంది. రెండోది, బహుశా నేనే దురదృష్టవంతుణ్ణి, నేను కూడా అదే అనుకుంటున్నాను. దర్శకత్వం సందీప్ రాజ్ అనే టైటిల్ ను బిగ్ స్క్రీన్ పై చూడాలనే నా కళ రోజుకి కష్టతరం అవుతుంది. సిల్వర్ స్క్రీన్ నన్ను ద్వేషిస్తుందని నేను అనుకుంటున్నాను. రోషన్, సరోజ్ గారు, సాక్షి, హర్ష, డిఓపి మారుతి, భైరవ, మరెందరో అంకిత భావంతో ఉన్న వ్యక్తులు అభిరుచి, చెమట, రక్తంతో మొగ్లీ నిర్మించారు. కనీసం వారి కోసమైనా మొగ్లీకి అన్ని మంచి జరగాలని నేను నిజంగా ఆశిస్తున్నాను అని సందీప్ ఎమోషనల్ పోస్ట్ చేశాడు.